అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. ఖచ్చితంగా లైక్ చేయండి. కంటెంట్ 60,000 మంది చూస్తే అందులో 20,000 మంది లైక్ చేస్తే ఏంటి ప్రాబ్లం? ఒకసారి ఆలోచించండి. నిన్న 61,000 వ్యూస్ వచ్చాయి, 11,000 లైక్స్ వచ్చాయి నిన్న. సో మీరు 15,000 లైక్స్ రావచ్చు. కేవలం లైక్ చేయడానికి పెద్ద సమస్య ఏమీ కాదని అనుకుంటున్నాను. సో అంటే మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ కాస్త లెవెల్ పెరుగుద్ది. ఎక్కువ యూట్యూబ్ ఆల్గారిథం మన ఛానల్ని ఒక లిస్ట్లో చేర్చి కొంచెం టాప్లో అందరికీ కూడా వీడియోని, ఛానల్ని రికమెండ్ చేస్తుంది. అందుకే నేను ఎన్నిసార్లు లైక్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. అంతే. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే లులు గ్రూప్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు రాబోతోంది. గతంలో 2014 నుంచి 19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2016లోనో 17లోనో లులు గ్రూప్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెడతామని చెప్పి మేబీ 2018లో అనుకుంటా ఎంఓయూ కూడా కుదుర్చుకొని ఆల్మోస్ట్ అక్కడ సైట్ అంతా ఓకే చేసుకున్నారు, అంతా రెడీ అయింది. కానీ చివరికి 2019లో ఎన్నికలు జరగడం, వైసీపీ అధికారంలోకి రావడం, లులుతో పాటు కొన్ని కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవడం మన అందరికీ తెలిసిందే. మేబీ వైసీపీ వాళ్ళు ఇలా చెప్తే హర్ట్ అవుతారేమో, కానీ అది నిజం. లులు కానీ, అమర్ రాజా కానీ, జాకీలో పరిశ్రమ కానీ ఇంకా కొన్ని వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవమే. వాళ్ళు అంగీకరించలేరు, కానీ వాస్తవం. సో ఇప్పుడు మళ్ళీ లులు గ్రూపు ఆంధ్రప్రదేశ్కు రాబోతోంది. విశాఖపట్నము, తిరుపతి, విజయవాడ. విశాఖపట్నంలో ఒక భారీ మాల్, ఇప్పుడు హైదరాబాద్లోని కూకట్పల్లి కేపీహెచ్బిలో ఉంది చూడండి, లులు మాల్ ఉంది కదా, అటువంటి మాల్ విశాఖపట్నంలో కట్టబోతున్నారు. దాంతోపాటు ఒక మల్టీప్లెక్స్ ఉంటుంది. విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్ అండ్ మల్టీప్లెక్స్ ఉంటాయి అన్నమాట. అది వాళ్ళు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ 3 చోట్ల కలిపి సుమారుగా 10,000 కోట్లు పెట్టుబడి అవుద్ది. ఉపాధి 3 చోట్ల కలిపి 10,000 నుంచి 15,000 మందికి ఉపాధి రావచ్చు, ప్రత్యక్షంగా, పరోక్షంగా, అన్ని రకాలుగా కూడా. ఇది ఖచ్చితంగా గుడ్ న్యూసే. అన్ని పత్రికల్లో కూడా వేశారు. ఇదిగోండి, లులు బ్యాక్ టు ఏపీ. నాడు జగన్ దెబ్బకు పారిపోయిన దిగ్గజ సంస్థ నేడు మళ్ళీ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధం. విశాఖలో మెగామాల్, మల్టీప్లెక్స్, హైపర్ మార్కెట్. బెజవాడ, తిరుపతిలో మల్టీప్లెక్స్ల ప్రణాళికలు. చంద్రబాబుతో లులు చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి భారీ పెట్టుబడులపై చర్చ. పూర్తి సహకారం ఉంటుందని చంద్రబాబు భరోసా. ఆంధ్రప్రభలో కూడా వేసినట్టున్నారు మళ్ళీ లులు పెట్టుబడులు. సీఎం చంద్రబాబుతో చైర్మన్ భేటీ. మాల్స్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు. విజయవాడ, తిరుపతి నగరాల్లో మల్టీప్లెక్స్, హైపర్ మార్కెట్లు. విశాఖలో మాల్తో పాటు మల్టీప్లెక్స్. చైర్మన్ యూసుఫ్ అలీని సన్మానించి స్వాగతించిన సీఎం. సో ఈ లులు వార్త ఈ 3లో వేశారు. మరి ఇదంటే వేరే ప్రపంచం కాబట్టి దీనిలో ఎయ్యర్లే. ఒక పెద్ద ప్రపంచ ప్రఖ్యాత సంస్థ వచ్చి సీఎంని కలిస్తే వీళ్ళకి వార్త కాదు, వేయలేదు, ఎక్కడ వేయలేదు. సరే, అది వేరే ప్రపంచం కాబట్టి వదిలేద్దాం. ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళకే అది కావాలి. ఆ ప్రపంచం నుంచి బయటికి రండిరా నాయన అంటే రారు, మంచి చెప్తే వినరు, ఫోన్లు చేసి తిడతారు. ఎవరు మార్చలేరు. తర్వాత ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం అంట. ఆనందంగా ఉండు, గుండె చల్లగుండు. ఆశావహ దృక్పథంతో శరీరంలో ఇన్ఫ్లమేటరీ మార్కర్ల తగ్గుదల. కుటుంబం, స్నేహితులతో గడపడము మేలు చేస్తుంది. చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్న ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ ఆంజనేయులు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం అంట. ఏమి లేదు, హ్యాపీగా ఉండడం, ఒత్తిడి లేకుండా ఉండడం. కొంతమంది చిన్న సమస్యలకు విపరీతంగా టెన్షన్ పడుతూ ఉంటారు, విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా చిన్న సమస్యలు అనేవి ప్రతిరోజు ప్రతి టైంలో వస్తూనే ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు నెలకి 10,000 సంపాదించేవాడికి సమస్యలు ఉంటాయి, నెలకు 10 లక్షలు సంపాదించేవాడికి సమస్యలు ఉంటాయి, నెలకి 10 కోట్లు సంపాదించేవాడికి సమస్యలు ఉంటాయి. ఏ స్థాయిలో సమస్యలు ఆ స్థాయిలో ఉంటాయి. కాబట్టి అసలు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాబట్టి వాటి గురించి పెద్దగా ఆలోచించకుండా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయడం, ఫ్యామిలీతోనూ, పిల్లలతోనూ, అందరితోనూ గడపడం, అదే గుండెకు మంచిది అని చెప్పి కార్డియాలజిస్ట్ చెప్తున్నారు. అది సర్వేలు కూడా అవే చెప్తున్నాయి అన్నమాట. అనవసరమైన టెన్షన్లు పెట్టుకోకుండా మైండ్ రిలీఫ్గా ఉంటే ఏ పార్ట్ పని ఆ పార్ట్ చేసుకుంటుంది.
తర్వాత కళ్ళు లేని కమిటీలు, అడ్డగోలు దోపిడీలు, తీతీదే కమిటీలని కీలుబొమ్మలుగా మార్చేసిన జగన్ ప్రభుత్వం. చైర్మన్ ఈవో చెప్పిన దానికి తందాన అనాల్సిందే. కొనుగోళ్లు, సివిల్ పనులకు ఇష్టారాజ్యంగా ఆమోదాలు. నెయ్యి టెండర్ను అప్పుడే అడ్డుకుంటే అనర్థం జరిగేది కాదు. తితిదే బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసి అస్మదీయులతో నింపేసిన జగన్ ఇక్కడ రాజకీయ పునరావాస కేంద్రమే కాదు, లాబీయింగుల కేంద్రం, లాబీయిస్టుల కేంద్రం. మనకి కేంద్రంలో ఎవరితో అయినా పని ఉంది అంటే వాళ్ళ బంధువులను ఎవరినైనా తెచ్చి టీటీడీ బోర్డులో వేసేయడం. మనకు బీజేపీతో ఎక్కువ పనులు ఉన్నాయి. గత ప్రభుత్వ 5 ఏళ్లలో బీజేపీ పెద్దలతో ఎక్కువగా పనులు ఉన్నాయి. కాబట్టి బీజేపీ వాళ్ళని ఎక్కువ మందిని తెచ్చి, బీజేపీ వాళ్ళు సిఫార్సు చేసిన వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొచ్చి టీటీడీ బోర్డులో వేశారు. అదే జరిగింది. గత 5 ఏళ్లలో టీటీడీ బోర్డు అలాగే జరిగింది. 12 మందితోనో, 14 మందితోనో, 16 మందితోనో ఉండాల్సిన బోర్డుని 50 మందితో జంబో బోర్డు ఒకటి సృష్టించారు. అంటే ఎంత ఎక్కువ మందికి పదవులు ఇస్తే అంత ఎక్కువ మంది మనకు అనుకూలంగా ఉంటారు కదా అని అలా విపరీతంగా చేశారు. అక్కడ సర్వాధికారాలను తన బంధువులైన చైర్మన్లు, అదనపు ఈవో ధర్మారెడ్డి చేతిలో పెట్టేశారు. అంతేనా, బోర్డులోని పలు కమిటీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. వైకాపా హయాంలో తితిదే కమిటీల సభ్యుల అత్యధికులు బోర్డు చెప్పిన దానికి తందానా అనేశారు. అయిన వారికి దర్శనాలు చేయించుకోవడానికి పైరువీలకే పరిమితమయ్యారు. కొండపై చోటు చేసుకున్న పలు అక్రమాల్లో వారు భాగస్వాములు అయ్యారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో ఏంటంటే టీటీడీ బోర్డు మెంబర్షిప్ ఇస్తే నెలకు మనకు ఎంత వస్తుంది, దర్శనాల ద్వారా ఎంత మిగులుతుంది, రోజుకు మనం దర్శనాలు ఎంతమందికి ఇప్పించవచ్చు, ఒక్కో దర్శనం లెటర్ మీద మనకు ఎంత వస్తుంది, ఇవే లెక్కలు వేసుకునేవాళ్ళు పచ్చిగా చెప్పుకోవాలంటే. సో అట్లా టీటీడీ బోర్డును అలా నింపేశారు కాబట్టి తిరుమలలో అక్రమాలు భారీగా జరిగాయి, అందుకే దోపిడీలు జరిగాయి అని ఇది ఈనాడులో ఒక బ్యానర్ వార్త రాశారు. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే కల్తీ నెయ్యి మీద సిట్ వేసింది కదా ప్రభుత్వం. ఆ సిట్ దర్యాప్తు ఆరంభమైంది. నిన్న ఆ సిట్ బృందం వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకొని దర్యాప్తు ప్రారంభించారన్నమాట. సో ఆ వార్తని ప్రముఖంగా ఇతర పత్రికల్లో వేసినట్టున్నారు. ఇదిగోండి, తిరుమల లడ్డూ కల్తీ వివాదం, సిట్ దూకుడు, తిరుపతిలో దర్యాప్తు బృందం, అధికారులు శ్రీవారి దర్శనం, లడ్డూ తయారీ కేంద్రాల పరిశీలన, తిరుపతిలో పిఎస్లో కేసుపై ఆరా, టీటీడీ ఈవో శ్యామలరావుతో భేటీ, టెండర్లు సరఫరాపై వివరాల సేకరణ, 3 రోజులు సిట్ అక్కడే మకాం. ఇది సో సిట్ అధికారులు అందరూ కూడా తిరుమల వెళ్ళారు. నిన్న స్వామివారం దర్శించుకున్నారు. అక్కడ కేసుకు సంబంధించిన పూర్వాపరాలన్నీ పరిశీలించారు, నెయ్యి పరిశీలించారు, లడ్డూ తయారీ ప్రాసెస్ను పరిశీలించారు. ఇదంతా పరిశీలించి కొన్ని అనుమానాలు ఈ దర్యాప్తులో భాగంగా అక్కడ టీటీడీ ఈవో శ్యామలరావు గారితో భేటీ అయ్యారు. కొంతమంది సిబ్బందితో కూడా మాట్లాడారు. మేబీ ఈరోజు అక్కడ ఉన్న విజిలెన్స్, ఎందుకంటే టీటీడీలో ఎక్కడ అక్రమాలు జరిగినా విజిలెన్స్, టీటీడీ ఇంటర్నల్ విజిలెన్స్ ఉంటుంది, వాళ్ళతో ఈరోజు భేటీ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఆ వార్తని ఈ ఆంధ్రజ్యోతిలో కూడా అది హైలైట్గా వేశారు. రంగంలోకి సిట్, నాటి ఈవోలు చైర్మన్లకు నోటీసులు, కల్తీ నెయ్యిపై దర్యాప్తు ప్రారంభం, అన్ని కోణాల్లో సమగ్రంగా విచారణ, 3 బృందాలుగా సిట్ అధికారులు, తిరుపతిలో 2 టీంలు, ఏఆర్ డైరీపై మరో బృందం విచారణ. ఇట్లా తిరుమలలో ఈ సిట్కి సంబంధించి ఏం జరిగింది అనేది సిట్ దర్యాప్తు మీద హైలైట్ చేశారన్నమాట. తర్వాత హెజ్బోల్లా చీఫ్ నస్రల్లా హతం, మాటు వేసి మట్టుబెట్టిన ఇజ్రాయెల్, అతని కుమార్తె ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ సహా పలువురు సీనియర్ హెజ్బోల్లా నేతలు హతం. ఇజ్రాయెల్ నియంత్రణలో బీరుట్ విమానాశ్రయం, తీవ్ర ప్రతీకారం తప్పదంటున్న రెసిస్టెన్స్ ఫ్రంట్, పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం. మనం బాగానే ఉన్నాం కానీ కొన్ని దేశాలు కొట్టుకు చేస్తున్నారు. అమెరికా ఎన్నికల తర్వాత గెలుపును బట్టి ఇతర దేశాల్లో కొన్ని యుద్ధానికి సంబంధించిన వాతావరణాలు, ఉద్రిక్తతలు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు అంటున్నారు. అది చూడాలి. 87 సెంట్ల పరిహారానికి 42 ఏళ్ల పోరాటం, 81 ఏళ్ల వయసులో హైకోర్టులో వృద్ధుడి విజయం, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశాలు. తన 87 సెంట్ల స్థలం కృష్ణా జిల్లా కలిదిండి మండలం తాడినాడకు చెందిన ఓలేటి వెంకటనారాయణకు 87 సెంట్ల స్థలం ఉండేది. ఉప్పుటేరు డ్రైన్ నిమిత్తం అధికారులు ఆ భూమిని 1894 భూసేకరణ చట్టం కింద 1982లో స్వాధీనం చేసుకున్నారు.
మిగిలిన భూ యజమానులు అప్పట్లోనే కోర్టుకెళ్ళి ఎకరాకు 5,002 రూపాయలు పరిహారం పొందిన వెంకటనారాయణకు ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. దీంతో ఆయన 2009లో హైకోర్టులో ఆశ్రయించారు. వెంకటనారాయణ పిటిషన్పై 2003 జూన్లో తుది విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎకరాకు 5,003 చొప్పున 6% వడ్డీతో లెక్కించి పరిహారం చెల్లించాలని అధికారులు ఆదేశించారు. అయితే 2013లో అమల్లోకి వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశించేందుకు నిరాకరించారు. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్దారు అప్పీల్ దాఖలు చేస్తే ఇటీవల ఈ అప్పీల్ను విచారించిన హైకోర్టు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే అతనికి డబ్బులు ఇవ్వాలి అని చెప్పారు. అలాగే 5,003 రూపాయలకు 9% వడ్డీతో ఇవ్వాలని చెప్పారు. అట్లా ఆ వృద్ధుడి పోరాటం చూడండి. 81 ఏళ్ల వయసులో 42 ఏళ్ల పాటు పోరాడాడు తన పరిహారం కోసం, తన భూమి పరిహారం కోసం. మామూలు విషయం కాదు. ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు. రెండో పేజీలో కల్తీ నెయ్యిపై దర్యాప్తునకు సిట్ సిద్ధం, ఏ ఏ అంశాలపై విచారిస్తారు అనేది కూడా వేశారు. మేబీ ఇమీడియట్గా గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఈఓలకి అలాగే అప్పటి చైర్మన్లకి కూడా నోటీసులు ఇస్తారు. వాళ్ళ వివరణ తీసుకోవాలి కదా. అలాగే ఏఆర్ డైరీకి వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తారు. ఇవన్నీ జరుగుతాయి. 3 సిలిండర్లపై మమ్మర కసరత్తు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు. దీపావళి నుంచి వంటింటి వెలుగులు. సూపర్ 6లో ఇది కూడా ఒక భాగమేగా. 3 సిలిండర్లు అనేది ఇంటింటికి, మహిళలకు 3 సిలిండర్లు. సో ఇది అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. సూపర్ 6లో ఒకటి 3 సిలిండర్లు, ఇంకోటేమో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం. ఈ రెండు కూడా ఈ సంవత్సరంలోనే అమలు చేస్తారు. అంటే డిసెంబర్లోగా అమలు చేస్తారు. మిగిలిన 4 మేబీ వచ్చే ఏడాది పట్టవచ్చు. వచ్చే ఏడాది మార్చి లేదా జూన్లోగా అమలు చేస్తారు. సూపర్ 6 గురించి సాధారణ ప్రజల కంటే ఎక్కువగా కలవరిస్తున్నది వైసీపీ వాళ్ళే. సూపర్ 6 ఎప్పుడు అని. టైం ఉంది కదా, ఇది ఒకటి ఇచ్చారు కదా, ఇంకోటి కూడా ఇస్తారు. ఇవ్వకపోతే ప్రజలు ఊరుకోరు. ప్రజలు అసలు ఊరుకోరు. ఎందుకంటే హామీలు ఇచ్చి అమల్లోకి వచ్చారు కాబట్టి ఆ హామీలు అమలు చేయాలని ప్రజలే పట్టుబడతారు. వైసీపీకి ఆ బెంగ అవసరం లేదు. హుబ్బళ్ళి విజయవాడ ఎక్స్ప్రెస్లో భారీ దొంగతనం, 3.5 కిలోల బంగారు ఆభరణాల అపహరణ. హుబ్బళ్ళి కర్ణాటకలోని హుబ్బళ్ళి నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్ప్రెస్ రైల్లో శనివారం ఉదయం 2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు దొంగలు అపహరించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కాశీ విశ్వనాథ్ రంగారావు సత్తెనపల్లిలో సాయిచరణ్ జ్యువెలర్స్ పేరుతో. అంటే ఇది ముందస్తు సమాచారం ఉండే ఉంటుంది. ఇంత భారీ బంగారంతో నగలతో ట్రైన్ ఎక్కారు అని ముందస్తుగా దొంగలకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అలా వచ్చి ఉంటారు. లేకపోతే వాళ్ళు బంగారంతో ట్రైన్లో వెళ్తున్నారని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాళ్ళు మొక్కుతా కాపాడండి సార్. మస్కట్లో ఉంటున్న మహిళ వేడుకోలు. విశాఖలో సిబిఐ దాడులు, 5 సైబర్ నేరగాళ్ల అరెస్ట్. ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్. తమిళనాడులో డిఎంకే పార్టీలో నెమ్మదిగా పట్టు పెంచుకున్న ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు ప్రభుత్వంలో కూడా పట్టు పెంచుకుంటున్నారు. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేసరికి ఆయన ఏమీ మంత్రి కూడా కాదు, కేవలం ఎమ్మెల్యే మాత్రమే. 1 ఏడాది అయ్యేసరికి ఆయనకు మంత్రి ఇచ్చారు, యువజన క్రీడల శాఖ మంత్రిగా ఇచ్చారు. ఇప్పుడు 2 ఏళ్ళు తిరిగేసరికి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారు. అంటే స్టాలిన్ తండ్రి ఏమో ముఖ్యమంత్రి, కొడుకు ఉప ముఖ్యమంత్రి. తమిళనాడు రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి. పోనీ వాళ్ళకి ఏమైనా ఉందా అంటే వాళ్ళకి తిరుగులేదు, ఆల్టర్నేటివ్ లేదు. డిఎంకేకి సరైన ఆల్టర్నేటివ్ లేదు తమిళనాడులో. సో ఇవి ఈనాడులో ఉన్న 4 పేజీల వరకు చూసాం. మిగిలినవి మళ్ళీ చూద్దాం. ఎందుకంటే మన గుండె ఎప్పుడు కూడా సాక్షి గురించే కొట్టుకుంటుంది. మన గుండె అసలు సాక్షిలో వచ్చిన వార్తలు ఏంటి, ప్రపంచం మొత్తం మీద ఎన్ని లక్షలాది దినపత్రికలు ఉండొచ్చు కాక, కానీ సాక్షి అంత నీతి నిజాయితీ నిప్పు పత్రిక ఏది ఉండదు. కాబట్టి ఇదే మనం చూడాలి. ఇదిగో దేవుడా రాష్ట్రాన్ని రక్షించు. తిరుమల పవిత్రతను మంటగొలుపుతూ సీఎం చంద్రబాబు ఘోర అపచారం. బాబు పాపాల ప్రక్షాళన కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజలు. తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారు. తిరుమలలో రాజకీయ చిచ్చు రేపి చలి కాచుకుంటున్నారు. టీటీడీ పేరు ప్రఖ్యాతులకు విఘాతం కలిగిస్తూ భక్తులను రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రులు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తందాన. బాబు మహాపచారం ప్రభావం రాష్ట్రంపై పడకుండా చూడాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు వేడుకోలు.
అనంతపురం మొదలు ఇచ్చాపురం వరకు హోమాలు అభిషేకాలతో హోరెత్తిన ఆలయాలు, పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్న ప్రజలు పాల్గొన్నారా? వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారా? సరే, పార్టీ అధినేత పాల్గొన్నారా లేదా? అదైతే రాయలేదు. సరే చూద్దాం, పార్టీ అధినేత పాల్గొన్నారో లేదో చూద్దాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఏమైనా వేసారేమో పార్టీ అధినేత పాల్గొన్నది లేనిది. పార్టీ అధినేత పాల్గొంటే ఖచ్చితంగా వాళ్ళ పేజీల్లో వేస్తారుగా. రాష్ట్ర టెక్కల్ నియోజకవర్గంలో వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసిన ఇన్ఛార్జ్ పేరాడ తిలక్కంట ఆ ఫోటో వేశారు. శృంగేరి సైనిక కోణంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల అంట. ఓకే. ఆలయంలో పూజలు చేసిన పెట్ల ఉమాశంకర్ గణేష్ అంట పూజలు. అంటే ఎక్కడ కూడా పార్టీ అధినేత చేయలే. ఇంతమంది ఫోటోలు వేశారు, ఆ పిలుపునిచ్చిన పార్టీ అధినేత పూజలు చేయలే. పిలుపునిచ్చిన పార్టీ అధినేత పూజలు చేయలే. ఆయనేగా పిలుపునిచ్చింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేగా. కావాలంటే చూపిస్తా చూడండి. పోనీ ఆయన పేజీలో అయినా వెతుకుదాం, ఏమైనా పూజలు చేశారేమో. 17 అవర్స్ లేదు, పూజలు చేయలే. 19 అవర్స్ ఎక్కడ పూజ చేసిన రాలా. ఇదిగోండి, ఆయనే 3 రోజుల కిందట ఆయనే పిలుపునిచ్చారు. చంద్రబాబు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28 శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తోంది. ఆయనే పిలుపునిచ్చారు, ఆయనే ఆదేశించారు పార్టీ శ్రేణులకు. మరి ఆయన పూజల్లో పాల్గొనాలిగా, ఆయన పూజల్లో పాల్గొనాల. మానవత్వం నా మతం అన్నారు. మానవత్వం మతం అయితే పూజల్లో పాల్గొనకూడదని ఉందా? 4 గోడల మధ్య బైబిల్ చదువుతానన్నారు. మరి బయట పూజల్లో పాల్గొనొచ్చుగా. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినప్పుడు తను కూడా అమలు చేయొచ్చుగా, పాల్గొనాల. ఇదిగో వైఎస్ఆర్సీపీ శ్రేణుల పూజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల పూజలు. ప్రజలు కూడా పూజల్లో పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్న ప్రజలు. ఏం ప్రజలు పాల్గొన్నారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడక్కడ మొక్కుబడిగా చేసి ఉంటారు ఏదో. సరే, ఏదైనా సరే మీ లోకం వేరు బాబు, మిమ్మల్ని ఎవరేమనరు, మీ లోకము మీది వేరు. తర్వాత ఎందుకు ఈ రాద్ధాంతం? ఏ నివేదికలో నిరూపణ కాకుండానే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం తగదు. ఇదేంటి? ఈయనకి ఎన్డీడీబీ రిపోర్ట్ చూపించండి అయ్యా బాబు. ఈయన ఎవరో కానీ ఇంటర్వ్యూ చేశారు, ఈయనకి ఎన్డీడీబీ రిపోర్ట్ చూపించండి. ఏ నివేదికలో కూడా నిరూపణ కాలేదు అని అంటున్నాడు ఆయన. ఆయనకి ఎన్డీడీబీ రిపోర్ట్ చూపించండి. చంద్రబాబు పచ్చి అవకాశవాది, తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం. పేమెంట్ ఆర్టిస్టా ఏంటి? ఏమో కాదు. ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామి గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు. కాదు, ఎవరో వైసీపీ పేమెంట్ ఆర్టిస్ట్ ఏమో అనుకున్నాను. కాదు, ఆయన ఎవరు? ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామి గారు చంద్రబాబు పచ్చి అవకాశవాది, తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం, ఏ నివేదికలో నిరూపణ కాకుండానే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పారు. సో ఆయనకి ఎన్డీడీబీ రిపోర్ట్స్ చూపించండి ఎవరైనా పక్కన ఉంటే. సీఎం చంద్రబాబు తిరుమలను వివాదాస్పదంగా మార్చడం సరికాదు, అయినా ఆ నెయ్యి వాడనే లేదు. అపచారం ఎక్కడ? నెయ్యిలో కల్తీ జరిగిందనేది కేవలం రాజకీయ ఆరోపణలే. వాటికి ప్రభుత్వ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం. అత్యున్నత పదవుల్లో ఉన్నవారికి లౌకికవాదం అంటే అర్థం తెలుసా? నాడు సైబరాబాద్లో చేసిన భూదోపిడీని నేడు అమరావతిలో చేస్తున్నారు. ఈయన పక్కా వైసీపీ. అదే వాయిస్. తిరుమల లడ్డు గురించి మాట్లాడుతా అమరావతిలో భూదోపిడీ గురించి మాట్లాడినప్పుడు దొరికిపోతారు. అలా ఆ టాపిక్ మొత్తం మాట్లాడి అమరావతి భూదోపిడీ గురించి మాట్లాడాడు అంటే అతను పక్కా వైసీపీ వాళ్ళు అనమాట. వైసీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా చేసిన ఇంటర్వ్యూ. ఓన్లీ లడ్డూ గురించే మాట్లాడితే ఏమో దానికి సంబంధించిన వ్యక్తితో నిపుణుడు అనుకోవచ్చు. పెన్నాలో 367.98 టీఎంసీల లభ్యత. ఓకే, బురద జల్లడమే చంద్రబాబు పని. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ఓకే. హ్యాండ్ ఫుట్ మౌత్లో చిన్నారులు ఉక్కిరిబిక్కిరి. రాష్ట్రంలో చిన్నారులను హ్యాండ్ ఫుట్ మౌత్ అనే వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ చేతులు, కాళ్ళు, నోటి మీద దుద్దుర్లు, పొక్కులు, పండ్లతో ఇబ్బంది పెడుతోంది. అయితే ఇది ప్రాణాంతక వ్యాధి కాదని వైద్యులు తెలిపారు. పైడితల్లి ఉత్సవాలకు సిరిమాను సిద్ధం. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సిరిమాను సిద్ధమైంది. ఇందుకోసం డెంకాడ మండలం పెద్దాడివాడికి చెందిన మధ్యవారి కల్లాల వద్ద గుర్తించిన చింత చెట్టును హుకుంపేటలో పూజారి ఇంటికి చేర్చారు. విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం.
తర్వాత వక్ఫ్ సవరణ బిల్లుకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం. హైదరాబాద్లో జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్కు రాతపూర్వకంగా స్పష్టీకరణ. జేపీసీ చైర్మన్కు లేఖ ఇచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఓకే. ఆటోమేటిక్ ఫైర్ డిటెక్టర్లు అత్యవసరం. ప్రమాదం సమయంలో అలారం వ్యవస్థ ఉండాలి. సాల్వెంట్ ట్యాంకర్ లోడింగు, అన్లోడింగు ఎర్త్ రైట్ సిస్టమ్ ద్వారా నిర్వహించాలి. ప్రతి క్లోజ్డ్ రూమ్లోనూ ఆక్సిజన్ మీటర్లు ఏర్పాటు చేయాలి. ఫార్మా ప్రమాదాలపై నివారణకు హై లెవెల్ కమిటీ సిఫార్సులు. మంచిది. ఇవన్నీ ఉండాలి 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 అంటారు, కానీ పెట్టేది ఎవరు? ప్రతి ఫార్మా కంపెనీలో పెట్టరు. ఎందుకంటే వాళ్ళు అవి పెట్టే బదులు అవి పెట్టడానికి 10 లక్షలు ఖర్చు అవుద్ది. దాని బదులు 1 లక్ష రూపాయలు లంచం ఇచ్చేస్తే చాలు కదా అనుకుంటారు వాళ్ళు. ఆ అధికారికి ఎవరికో 1 లక్ష రూపాయలు లంచం ఇచ్చేస్తే ఇవన్నీ ఉన్నట్టు రాసుకుంటాడు కదా అని ఆలోచిస్తారనమాట కంపెనీల వాళ్ళు. ఆ అధికారులు కూడా అలాగే గడ్డి తింటారు. న్యాయ పోరాట యోధుడు 5,003 రూపాయల కోసం 42 ఏళ్ళుగా పోరాటం, చివరకు విజయం సాధించిన 81 ఏళ్ల వృద్ధుడు. ఇందాక చెప్పుకున్నాం కదా, అన్ని పత్రికలు ఇతని గురించి వేశాయి. మంచంపై ఉండి కూడా పోరాటం. 1977లో రైతు నుంచి భూమిని సేకరించిన భూమికి ఇప్పటికీ పరిహారం చెల్లించిన ప్రభుత్వం. అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపించిన హైకోర్టు. 2013 చట్టం కింద మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందజేయాలని ఆదేశం. ఈలోపు ఆ 5,003కి 9% వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని స్పష్టీకరణ. బా, ముసలాయన మొండి పట్టుతో సాధించాడు. సో సాక్షిలో తర్వాత పేజీకి వెళ్తే ఆ పూజల ఫోటోలో వేస్తారు అంతేగా. రెండో పేజీలో ఇది వేశారు. వాన తగ్గింది, వరద ఆగింది, అయినా తటాకాలను తలపిస్తున్న అమరావతిలోని పలు ప్రాంతాలు. అబ్బా, అమరావతిలో ఇంకా వరదలు ఉన్నాయంటండి, వరద నీరు ఉన్నాయంటండి. ఇదిగో ఫోటోలు వేశారు. మీరు క్లియర్గా చూడండి, చాలా క్లియర్గా చూడండి. ఈ బిల్డింగ్కి ఈ నీటికి ఎంత దూరం ఉంటుంది తెలుసా? ఈ బిల్డింగులకి ఈ నీటికి చాలా దూరం ఉంటుంది. కానీ యువతల వైపు నుంచి ఫోటో తీసినప్పుడు ఆటోమేటిక్గా ఈ నీళ్ళన్నీ ఇలా కనిపిస్తాయి. అక్కడ వీళ్ళు ఎంత పకడ్బందీగా వేశారో పాపం. అమరావతి మీద మనం విషం చెమ్మడం ఇంకా ఆపలేకపోతున్నాం. అమరావతి మీద నెగిటివ్ ప్రచారం చేయడం ఆపలేకపోతున్నారు. బిల్డింగులు ఎక్కడో ఉన్నాయి, వీళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎక్కడి నుంచో ఫోటో తీశారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద నిలిచినారు. ఇది కూడా అంతే. ఆ బిల్డింగులు ఎక్కడో ఉన్నాయి, వీళ్ళు ఎక్కడో ఉన్నారు. హైకోర్టు పక్కన నిలిచిపోయిన నీరు. హైకోర్టు పక్కన కాదు, హైకోర్టు ఎక్కడో ఉంది, వీళ్ళు ఎక్కడో ఉన్నారు. హైకోర్టు ఎలా కనిపించిందంటే లాంగ్ షాట్ ఫోటో ఇది. ఇదేంటంటే లాంగ్ షాట్ ఫోటోలు కెమెరా జూమ్ చేసి తీశారు. నీళ్ళు ఉన్న వైపు నిలబడ్డారు వీళ్ళు. హైకోర్టు దగ్గరికి వెళ్ళి నిల్చొని చూడాలి. ఏ అడ్డగాడిదైనా ఇటువంటి ఫోటోలు తీసినప్పుడు హైకోర్టు దగ్గరికి వెళ్ళి హైకోర్టు బిల్డింగ్ ఎక్కి చుట్టుపక్కల నీళ్ళు ఎంతవరకు ఉన్నాయో ఆ ఫోటోలు తీయాలి. ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడ నిల్చొని ఆ బిల్డింగ్ను జూమ్ చేస్తూ తీస్తే ఇలాగే వస్తాయి ఫోటోలు. కెమెరా పని పాపం ఇతనికి ఇంటర్నేషనల్ బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డు ఇవ్వాలి ఈ ఫోటోలు తీసిన వాడికి. చాలా కష్టపడి నీళ్లు చూపించాలి అనే ఏకైక లక్ష్యంతో తీసిన ఫోటోలు ఇవి. నీళ్ళు ఎక్కడున్నాయి అమరావతిలో? ఉంటాయి. ఎక్కడుంటాయి? ఒక మాట చెప్తా. ఆ నీళ్లు లేవు అని నేను అనట్లా, అర్థమయ్యేలా చెప్తా చూడండి. నేను కూడా అమరావతి వెళ్ళాను కదా. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు ఇది, ఓకేనా? ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇవి అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు ఇలా ఉన్నాయి అనుకుందాం. సో సీడ్ యాక్సెస్ రోడ్డుకి పక్కన డ్రైన్లు ఏమీ లేవు, కాలువలు లేవు. కాబట్టి ఇదంతా కూడా పొలాలు. ఇవన్నీ ఈ పొలాల్లో అక్కడక్కడ గుంతలు ఉన్న చోట నీళ్లు ఉన్నాయి. ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అవన్నిట్లో నీళ్లు ఉన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు ఎక్కడ నీళ్లు లేవు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీద ఎక్కడా కూడా వాటర్ లేవు. ఈ బిల్డింగులకి కూడా ఎక్కడా వాటర్ లేవు. బిల్డింగుల చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు లేవు. ఓన్లీ పునాదుల దశలో ఉన్న బిల్డింగులకే నీళ్ళు ఉన్నాయి. అలాగే హైకోర్టు, సెక్రటేరియట్ చుట్టుపక్కల కూడా ఎక్కడా వాటర్ లేవు. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, ఇటువైపు నుంచి ఈ బిల్డింగ్ ఫోటో తీశారు. ఇక్కడ నిల్చొని కెమెరా జూమ్ చేసి ఈ బిల్డింగ్ ఫోటో తీశారు. సో అప్పుడు ఈ వాటర్ కనిపిస్తుంది కదా. ఈ బిల్డింగు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి తీలా. ఎవడైనా ఈ బిల్డింగ్ ఫోటో తీయాలంటే సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి తీస్తాడు కదా, లేదా ఈ బిల్డింగ్ వైపు నుంచి నీళ్ళు ఎంత దూరంలో ఉన్నాయో తీస్తారు. కానీ వీళ్ళు అలా చేయలా. ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో అక్కడ నిల్చొని ఈ బిల్డింగుల ఫోటో తీసి ఇదిగో ఈ బిల్డింగులు చూపించి ఇదిగో నీళ్ళు ఉన్నాయి చుట్టుపక్కల అని చూపిస్తున్నారనమాట. భ్రమలో, మత్తులో, మాయలో దించడంలో ఎంతో నిపుణత సాధించిన వాళ్ళు తీసిన ఫోటోలు ఇవి. అమరావతి వర్షం పడిన 3 రోజులకే నేను వెళ్ళా. కొంతమంది సబ్స్క్రైబర్స్ని తీసుకునే వెళ్ళి చూసా. ఫోటోలు తీసింది గజ్జల రామగోపాలరెడ్డి గారు, సాక్షి ఫోటోగ్రాఫర్, గుంటూరు. సో ఆయనకు వీలైతే ఇంటర్నేషనల్ బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డు ఇవ్వండి. బాగా తీశారు ఫోటోలు, మాత్రం చాలా కష్టపడి తీశారు.
ఇదిగో ఈ ఫోటోను ఒప్పుకోవచ్చు మనం. ఇక్కడ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ పక్కనే నీళ్ళు ఉన్నాయి కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఇది కూడా అంతే, ఇది కూడా ఇదిగో ఇది 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 ఈ 1 2 3 4 ఈ 4 ఫోటోలు కూడా ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో అక్కడ నిల్చొని జూమ్ చేసి తీసిన ఫోటోలు. ఇది మాత్రం బిల్డింగ్ దగ్గర ఫోటోలు. అందుకే ఇక్కడ బిల్డింగ్ కరెక్ట్ సైజులో కనిపిస్తున్నాయి, ఇక్కడ బిల్డింగ్లన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అవార్డు ఖచ్చితంగా ఆయనకు అవార్డు ఇవ్వాలి. ఆయన ఏదైతే చూపించాలనుకున్నారో, వాళ్ళ పార్టీ ఏదైతే చెప్పాలనుకుందో దాన్ని ఫోటోల్లో చూపించాడు ఆయన. వీలైతే ఆయనకు అవార్డు ఇచ్చేయండి. తిరుమల లడ్డూపై 30న సుప్రీంలో విచారణ. లడ్డూ వ్యవహారాన్ని చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం వాడుకునే అవకాశం ఉందన్న సుబ్రహ్మణ్యం స్వామి. జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్కు వచ్చిన లడ్డూ కేసు. ఓకే, తిరుమలలో సిట్ బృందం, తిరుపతి శ్వేతభవన్లో సిట్ ఆఫీస్. బురజల్లడమే బాబు పని. లడ్డూ ఆరోపణలో అడ్డంగా దొరికి పదే అబద్ధాలు. డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్ అంశం తెర మీదకి తెచ్చారు. చంద్రబాబుపై మాజీ ఎంపీ మార్గాన్ భరత్ ఫైర్. ఈ మార్గాన్ భరత్కి ఎవరైనా చెప్పండి, అక్కడ డిక్లరేషన్ అంశం ముందు తెర మీదకి తీసుకురావడం కాదు, అది ఎప్పుడు దశాబ్దాల నుంచి ఉంది డిక్లరేషన్ అంశం. 2006లో సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు, 2002లోనో 2001లోనో అబ్దుల్ కలాం వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ వచ్చారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కోసమే డిక్లరేషన్ తెచ్చారని ఆయన అనుకుంటున్నాడేమో మార్గాన్ భరత్ గారు. ఆయనకి ఎవరైనా చెప్పండి. ఇదిగోండి, అప్పట్లో అబ్దుల్ కలాం, ఇది కలాం విజ్ఞత. 2 సార్లు తిరుమలకు రాష్ట్రపతి హోదాలో ఒకసారి. డిక్లరేషన్ ఇచ్చాకే స్వామి దర్శనం. ముందుగానే టీటీడీ నిబంధనలు తెలుసుకున్న కలాం డిక్లరేషన్పై ఢిల్లీలోనే సంతకం చేసి తిరుమలకు పంపిన వైనం. జగన్కు ఎందుకు భేషజం? డిక్లరేషన్పై నానాయాగి. డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రాన మతం మారినట్టు కాదు, దేవాదాయ చట్టం ప్రకారం ఇవ్వాల్సిందే. ఇదిగోండి, అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి హోదాలో వచ్చినప్పుడే ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేశారు. ఈయనేమంటాడు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కోసమే డిక్లరేషన్ అనే విధానాన్ని తీసుకొచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు బాగు చేయలేరు. మనం ఇలాగే ఉంటాం, ఇలాగే మాట్లాడతామంటే ఎవరూ బాగు చేయలేరు. సరే, సాక్షి అయిపోయింది. ఆంధ్రజ్యోతి చూస్తే జాగ్రత్త రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కొన్ని వ్యూహాత్మక తప్పిదాల వల్ల భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఇటీవల కాలంలో దూకుడు పెంచి రేవంత్ రెడ్డి సర్కారుపై విరుచుకుపడుతున్నారు. భవిష్యత్తుపై ఆ పార్టీ నాయకుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. తెలంగాణ లోక్సభ ఎన్నికల వరకు జోరు మీద ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఎందుకో నెమ్మదించింది. రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ ఆ పార్టీ కార్యక్రమాలు మందగించాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి జోష్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. మంత్రులు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ హైడ్రా ఒకటి అనవసరమైన వివాదాలు కొని తెచ్చుకుంటున్నారేమో. హైడ్రా ద్వారా సాధారణ ప్రజల్లో పాపం ఆ వాగుల పక్కన, రోడ్డు పక్కన నివసించే పేదల ఇల్లు కూడా కూల్చేస్తున్నారు వాళ్ళు. హైడ్రా వలన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. అదొకటి. తర్వాత బాబాయ్ హత్య జరిగిన రోజు మానవత్వం ఏమైంది? తిరుమలకు వెళ్ళదలుచుకున్నాకే సాకులు. టీటీడీ బోర్డులో దళితులను నియమించలేదేం హోంమంత్రి అనిత. లడ్డూపై రేపు సుప్రీంలో విచారణ. ఓకే, హజ్బుల్లా చీఫ్ నసరల్లా హతం ఇందాక చెప్పుకున్నాం. ఢిల్లీలో బాబు బ్రాండు. 100 రోజుల్లో ఇన్ని నిధులు ఓ అద్భుతము. ఇప్పటికే 60,000 కోట్లకు సమ్మతి తెలిపిన కేంద్రం. పెట్రో కారిడార్కు మరో 60,000 కోట్లు వస్తాయి. అమరావతి సహా 30 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణము. అర్హులు ఉంటే రాష్ట్రానికి 5 నుంచి 10 లక్షల పక్కా ఇల్లు మంజూరు. ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయనున్నాం. ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఉపాధి హామీని వ్యవసాయంతో అనుబంధం చేస్తారంట. ఎప్పటి నుంచో 2013 నుంచి యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఉన్న డిమాండ్ అది. తర్వాత పకడ్బందీగా పథకాల అమలు. సీఎం చంద్రబాబు లక్ష్యాలను సాధించేలా అడుగులు. ప్రజలకు మేలు చేసేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్రానికి తగినన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ రాశారు. తర్వాత కేంద్ర మంత్రి నిర్మలాపై కేసు అంట. ఎలక్టోరల్ బాండ్ల పేరిట 8,000 కోట్ల దోపిడీ ఆరోపణలు. జనాధికార సంఘర్ష పరిషత్ ఉపాధ్యక్షుడు అయ్యర్ ఫిర్యాదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి మీద కేసు నమోదైంది. ఆవిడ మీద ఎందుకు? బీజేపీ మీద వాళ్ళంటే అమిత్ షా గారి మీద, నరేంద్ర మోదీ గారి మీద కూడా కేసు పెట్టాలిగా. సరే, వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు, ప్యాలెస్లోని డొంకలు కదలాలి. 1000 కోట్లు దోచుకున్న ఘనాపాటి ఎవరో ప్రజలందరికీ తెలుసు. పెద్ద తిమింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు జరగాలి. సహజ వనరుల దోపిడీపై సిబిఐ విచారణ కోరండి షర్మిల. పెద్ద తిమింగలాన్ని పట్టుకోవడానికి కొన్ని ఆధారాలు కావాలి. లేకపోతే ఆ తిమింగలం రోడ్డు మీదకి ఎక్కి సింపతి డ్రామా ఆడుతుంది. నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పి సింపతి డ్రామా ఆడుతుంది అనమాట. అలాగే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఇందాక చెప్పుకున్నాం కదా. తర్వాత కూటమిలో కమిషనర్ చిచ్చు అంటండి. ఇది ఒక ఆసక్తికరమైన వార్త. ధర్మవరంలో మున్సిపాలిటీలో ముదిరిన వివాదం.
కమిషనర్ మల్లికార్జున్నేమో మంత్రి సత్యకుమార్ గారు సపోర్ట్ చేసి నియమించారు. అతనినేమో అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు బాగా వ్యతిరేకిస్తున్నారు. అతను గత ప్రభుత్వంలో కూడా ఉన్నాడు, టీడీపీ వాళ్ళని వేధించాడు, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ కమిషనర్ పోస్ట్ ఇవ్వడం ఏంటి అని. సో మంత్రి తీరుపై మండిపడ్డ టీడీపీ శ్రేణులు కాన్వాయ్ అడ్డగింత, వైసీపీ హయాంలో వేధించిన అధికారి తమకు వద్దని నినాదాలు. మంత్రి సత్యకుమార్ కాన్వాయ్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. జరుగుతాయి, కొన్ని చోట్ల జరుగుతాయి, ఉంటాయి, గట్టిగానే ఉంటాయి కూటమిలో. తర్వాత ఐఫా పురస్కారాల్లో మెరిసిన తారాలోకం. చిరంజీవి బాలకృష్ణకు ప్రత్యేక పురస్కారాలు. ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా సమంత, ఉత్తమ చిత్రంగా దసరాకి అవార్డుల పంట పండుతోందండి. లైఫ్ సపోర్ట్ తీసేయచ్చు. తర్వాత పల్లెల పురోగతికి ప్రణాళికలు. 2న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు, 2.55 లక్షల పంచాయతీల నిర్వహణ, అభివృద్ధి ప్రణాళికలు మార్గనిర్దేశం. ఓకే. అర్బన్ నక్సల్స్ గుప్పటి కాంగ్రెస్. ఓకే, ఇవన్నీ ఆంధ్రజ్యోతి. తర్వాత ఆంధ్రప్రభకు వెళ్తే ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది కూడా చెప్పుకున్నాం. తర్వాత వైసీపీ నేతలంతా అసత్య ప్రచారం, అప్రమత్తంగా ఉండండి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి, టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు. జగన్ వ్యాఖ్యలు, హిందుత్వంపై దాడి, డిక్లరేషన్పై అనవసర రాద్ధాంతం, దళితులు అసలైన హిందూ ధర్మ సంరక్షణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్య. సిండికేట్లు రెడీ, మద్యం షాపులు చేజారకుండా మంతనాలు. ఇప్పటికే జిల్లాల వారీగా ఎవరెవరు ఎక్కడెక్కడ టెండరో నిర్ణయించేశారు. కొత్త వారిని అడ్డుకోవడంపై వ్యూహాలు, సిండికేట్ల అడ్డుకట్టపై అధికారుల దృష్టి, ఖజానాకు రాబడే లక్ష్యంగా అడుగులు. ఇది సిండికేట్లు అంత ఈజీగా అడ్డుకోలేరు. ఎక్కడెక్కడైతే మద్యం షాపులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే బార్లు ఉంటాయో అక్కడ ఆల్రెడీ టెండర్లు వేస్తారు. కొత్త వాళ్ళకి ఎవరికైనా టెండర్ వచ్చినా సరే వాళ్ళని బెదిరించో, భయపెట్టో, బతిమాలో ఏదో ఒకటి చేసి షాపు దక్కించుకుంటారు. ఇది ఎవరిని గత ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్లలో మద్యం వ్యాపారానికి చాలామంది దూరం అయ్యారు. గత 5 సంవత్సరాల్లో చాలామంది మద్యం వ్యాపారం వదిలేసుకున్నారు కదా, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది కదా. కాబట్టి ఇప్పుడు మద్యం వ్యాపారమే వాళ్ళ ప్రధాన ఆదాయ వనరుగా మారిన సిండికేట్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మద్యం దుకాణాల మీద పడి ఒక్కో షాప్కి ఒక 5-6 టెండర్లు వేస్తారు. ఒకవేళ వాళ్ళకి రాకుండా వేరే వాళ్ళకు వస్తే ఎవరికి టెండర్ వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించో, భయపెట్టో, బతిమాలో, వాళ్ళు అడిగినంత ఇచ్చో ఆ టెండర్ దక్కించుకుంటారు, వీళ్ళకి తీసేసుకుంటారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా అదే జరుగుతుంది. దీనిలో ఎక్కువగా అధికార పార్టీ వాళ్ళే ఉంటారు ప్రతి చోట. బుడమేరు వరద, బడులన్నీ బురదమయం. తరగతి గదుల్లోకి ఇసుక, మట్టి మేటలు, పాడైపోయిన సామగ్రి, ఫర్నిచర్, తడిసి ముద్దైన పుస్తకాలు, రికార్డులు. విశాఖపై సిబిఐ కాల్ సెంటర్లలో సోదాలు, అమాయకులను బెదిరించి కేటుగాల డబ్బులు, అదే సైబర్ క్రైమ్ దానికి సంబంధించి. తర్వాత ఎన్నాళ్ళ నిరీక్షణ, ఇంకెప్పుడు పోస్టింగ్ ఇస్తారు, సిఫార్సులు ఉన్నా నియమించరా, వీఆర్లోని పోలీసుల ఆవేదన, అన్ని రేంజ్ల పరిధిలో ఖాళీగా 100కు పైగా ఇన్స్పెక్టర్ల వెయిటింగు, వడపోత కమిటీ తీరుపై విమర్శలు. 3 బ్యూరోక్రాట్ల ముక్కలాట, పరిపాలనలో ప్రతిష్టంభన, మంత్రి నారాయణ స్పీడ్కు బ్రేకులు, కీలక ఫైళ్లపై సైతం కొర్రీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్. పురపాలనలో వింతపోకడలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం పరుగులు తీయిస్తున్న బ్యూరోక్రాట్ల మధ్య 3 ముక్కలాటతో తలనొప్పిగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. 3 సీనియర్ ఐఏఎస్ల మధ్య ఆధిపత్య పోరుతో అభివృద్ధిలో ప్రతిష్టంభన ఏర్పడింది. రాష్ట్రంలో దాదాపు మున్సిపాలిటీలు అన్నింటిలో ప్రతిపక్ష పాలక వర్గాలు కొనసాగుతున్నాయంట, అదొకటి ఇచ్చారు. తర్వాత పేదలకు న్యాయం జరగాలి, సంపన్నులను అందినట్లు వారికి లేదు, న్యాయ నిపుణులు తీసుకురావాలి, ఇదొకటి. తర్వాత స్వచ్ఛ భారత్కు స్ఫూర్తిప్రాతలు కార్మికులే, కార్మికుల కాళ్ళు కడిగిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అని చెప్పి ఒకటి రాసుకొచ్చారు. ఇవన్నీ ఆంధ్రప్రభ వార్తలు. తర్వాత ఈనాడులో ఇంకా లోపల పేజీలకు వెళ్తే ఇవన్నీ ప్రజావేదిక ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ. ఏ రోజు అర్జీలు ఆ రోజు సీఎంఓకు, అక్కడి నుంచి సంబంధిత శాఖలకు. సో ఈ ప్రజావేదిక అనేది నిర్వహిస్తున్నారు కదా మీకోసమని, ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు కదా. ముఖ్యమంత్రికి 4396 వినతులు, వాటిలో 3327 పరిష్కారం అని ఇచ్చారు కదా. ఇదంతా కూడా కాకి లెక్కలు. నేను పచ్చిగా చెప్తున్నా, ఇవన్నీ కాకి లెక్కలు. 1000 ఫిర్యాదులు వస్తే 990 పరిష్కరించేసాము, 4000 ఫిర్యాదులు వస్తే 3800 పరిష్కరించామని చెప్తారు కదా. పరిష్కరించరు, పరిష్కారం అవ్వవు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు ఇప్పుడు నాకు భూమి ఇవ్వండి అని ఎవరైనా వెళ్తారు, పరిష్కరించామని ఎప్పుడు చెప్తారంటే అవతల ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళని సాటిస్ఫై చేస్తారు వెళ్ళి.
అతనికి ఫోన్ చేసో మెసేజ్ పెట్టో అతన్ని కన్విన్స్ చేస్తారు. ఇదిగో మీరు ఈ ఫిర్యాదు ఇచ్చారు కదా, మీకు భూమి కావాలని ఇచ్చారు కదా, మీకు అసైన్మెంట్ ఏదైనా ల్యాండ్ కావాలని ఇచ్చారు కదా, అసైన్మెంట్ 2 సంవత్సరాల్లో ఇస్తారు, అప్పుడు వరకు మీరు మళ్ళీ ఫిర్యాదు చేయొచ్చు, మీ ఫిర్యాదు అప్పుడు పరిష్కారం అవుద్ది అని చెప్పి అతని ఫిర్యాదు క్లోజ్ చేస్తారు. ఎవరైనా రేషన్ కార్డు కోసం అప్లై చేస్తే వచ్చే ఒక 6 నెలల్లో ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డు ఇస్తుంది, సో మీ ఫిర్యాదు అప్పుడు పరిష్కారం అవుద్ది అని చెప్పి అతన్ని కన్విన్స్ చేసేస్తారు. అలా మా భూమి ఆక్రమించుకున్నారండి, మా భూమి నాకు ఒక 10 సెంట్లు భూమి ఉండేది, అందులో 2 సెంట్లు పలానా వ్యక్తి ఆక్రమించుకున్నారండి అని చెప్పి ఎవరైనా ఫిర్యాదు చేస్తే మీ భూమిని ఎవరు ఆక్రమించుకున్నారో వాళ్ళ పేరుతో వెళ్ళి పలానా చోట ఫిర్యాదు చేయండి, ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయండి, ఎంఆర్ఓకి మేము చెప్పాము అని చెప్పి అది పరిష్కరించినట్టు లెక్కల్లో రాసేసుకుంటారు. అలాగే అంటే తాత్కాలికంగా కన్విన్స్ చేస్తారు తప్ప నిజంగా శాశ్వత పరిష్కారాలు చేయరు. ఏమండి, ప్రజల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేస్తే ఇంకా దశాబ్దాల తరబడి సమస్యలు అర్జీలు స్వీకరణ ఎందుకు? ఒక సమస్య తీరిపోతే మళ్ళీ సమస్యలు ఉండవు కదా. ప్రజలకు సమస్యలు ఉంటేనే పాలకులతో పని. కాబట్టి ఇవన్నీ కూడా కాకిలెక్కలే. ఇంకా పచ్చిగా చెప్పొచ్చు కానీ వద్దులే చెప్పను. యాసిడ్ పోసి నా కుమారుడి హత్య గుండెపోటుగా చిత్రీకరించిన కాంతిరాణ విషయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితురాలు ఫిర్యాదు. చాలా దారుణం అండి. తన కుమారుని పేరుపై ఉన్న ఆస్తిని కొట్టడానికి కొందరు హత్య చేస్తే దాన్ని అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరాణ డీసీపీ విశాల్గున్ని గుండెపోటు మరణమని పేర్కొంటూ కేసును పక్కదారి పట్టించారంట. అబ్బో, మరో ఘనత బయటకు వచ్చింది. ఆ ఇద్దరు ఐపీఎస్లు మరో ఘనత బయటకు వచ్చింది. వైకాపా అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలి, మంత్రులు పార్టీ నేతలకు సీఎం నిర్దేశం. ఉభయ గోదావరి జిల్లాల తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్. ఓకే, కటకటాల వెనుక కుటుంబం, ఇంట్లో పెద్ద కుమారుడు మరణం, అంత్యక్రియలకు తాత్కాలిక బెయిల్. విశాఖ తీరంలో ఉల్లంఘనులు, వైకాపా హయాంలో సిఆర్జెడ్ నిబంధనలకు పాత్ర, అనుమతులు లేకుండా శాశ్వత నిర్మాణాలు, చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు సిజెడ్ఎంఏ లేఖ. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన విరాగో హబ్. మంత్రి కార్యాలయం అయితే తెదేపా ధర్నా, ధర్మవరం పురపాలక కమిషనర్ బదిలీ చేయాలని డిమాండ్. సో ఇవి రైతుకు ఇంత నమ్మక ద్రోహమా? రబీకి బీమా లేదు, గత ఖరీఫ్లో ప్రీమియం కట్టలేదు, 1252 కోట్ల బకాయి పెట్టిన గత ప్రభుత్వం, ఆ మొత్తం చెల్లిస్తేనే రైతుకు 1568 కోట్ల పరిహారం. ఇది గత ప్రభుత్వ ఉచిత పంటల బీమా పథకం తీరు. వీళ్ళు గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న ఉచిత పంటల బీమా పథకంలో ప్రీమియం కట్టలేదంట. గత రబీకి బీమా ఇవ్వలేదు, ఖరీఫ్లో ప్రీమియం కట్టలేదంట. వాళ్ళేమో ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. వైకాపా హయాంలో స్పేస్ అప్లికేషన్ నిర్వీర్యం, సంస్థ ప్రాజెక్టులు మొత్తం ప్రైవేట్కే, విపత్తుల నష్టం అంచనాలో సంస్థ సేవలు. పొలం నిండా బండలు, గుండె నిండా బాధలు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మరుపుడు మండలం అంట. ఇది పొలం నిండా బండలు ఎలా ఉన్నాయో చూడండి. సో ఇవి మొత్తం 4 పత్రికల్లోని కీలకమైన అంశాలు అన్నమాట. ఇక్కడికే 7:23 అయింది. సో ఈ వీడియో రిలీజ్ చేసేసరికి 8 అవ్వచ్చేమో. అయినా ఈరోజు సండే కదా, చివరి వరకు చూస్తారని నమ్ముతున్నా. చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. నేను లాస్ట్ వరకు చూశానని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.